ఎవ్రీవన్, ఈరోజు ఏప్రిల్ 13 నాటి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకుని పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మనం కరెంట్ అఫైర్స్ ఒకసారి చర్చించుకుందాం. ఈరోజు మొట్టమొదటి అంశము, ఇటీవల మేఘాలయ రాష్ట్రంలో ఒక నది ఇతర వివాదాస్పద అంశాల్లో వార్తల్లోకి రావడం జరిగింది. అది ఊమ్న్ ఘాట్ అనే ఒక నది. సో ఊమ్న్ ఘాట్ అనే నది మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఊమ్న్ ఘాట్ అనే నది మేఘాలయ రాష్ట్రానికి చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలోనే కాదు, భారతదేశానికి ఈ ఊమ్న్ ఘాట్ అనే నది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న నది. ఎందుకంటే భారతదేశంలోనే క్లీనెస్ట్ నది, అంటే దీని ఏమని పిలుస్తారంటే ఇండియాస్ క్లీనెస్ట్ నది, క్లీనెస్ట్ రివర్. సో ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఊమ్న్ ఘాట్ నది అనేది భారతదేశంలో చాలా క్లీనెస్ట్ నది. అంటే దీనికి పేరు ఏంటంటే ఇండియాస్ క్లీనెస్ట్ రివర్ అని దీనికి పేరు. అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది మామూలుగా భారతదేశం నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి నదిని పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ పర్యాటకులు వస్తుంటే సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నది పైన బోట్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో నది పైన బోట్ లో ప్రయాణించినప్పుడు కూడా ఈ నదిలోనే మనం బోట్ లో ప్రయాణిస్తున్నామా అనే ఒక సందేహం వచ్చినట్టు అంత క్లారిటీగా ఉంటాయి అన్నమాట. నది అంటే వాటర్ లో, అంటే ఆ నదిలో వాటర్ లేనట్టు ఉంటాయి. అంటే ఈ నది నుంచి ఎంత లోతు చూసినప్పటికీ చిన్న చిన్న రాయి కావచ్చు, చిన్న చిన్న జీవులు కావచ్చు, చేపలు కావచ్చు, ఈ శైవలాలు కావచ్చు, ఇటువంటిది పూర్తిగా అంత క్లారిటీగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఇండియాస్, అంటే ఇండియాలోనే భారతదేశంలోనే చాలా క్లీనెస్ట్ నది అనేసి దీన్ని పిలుస్తారు. అయితే ఈ నది అనేది మామూలుగా మేఘాలయలో జాంతియా, కాశీ అనే 2 కొండలు ఉంటాయి. మామూలుగా మేఘాలయ ప్రధానంగా 3 కొండలు ఉన్నాయి, గారో, కాశీ, జాంతియా కొండలు. అందులో ఈ జాంతియా కొండ, జాంతియా మళ్ళీ కాశీ, ఈ ఊమ్న్ ఘాట్ అనే నది ప్రధానంగా జాంతియా మరియు కాశీ ఈ కొండలని కలుపుతుంది ఊమ్న్ ఘాట్ నది. ఇంకా లోతుగా పోయినామంటే ఈ జాంతియా కొండల్లో రిప్నార్ అనే ప్రాంతాన్ని, కాశీ కొండల్లో హిమగ్రీమ్ అనే ఒక ప్రాంతాన్ని ప్రధానంగా కలుపుతాయి. సో అంత లోతు మనం పోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో ఊమ్న్ ఘాట్ అనే నది ఇటీవల వివాదాస్పదమైన వార్తల్లోకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే, ఆ మేఘాలయ రాష్ట్రం యొక్క మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఊమ్న్ ఘాట్ నది పైన 210 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించడం కోసము దీనిపైన చర్యలు తీసుకుంటున్నాయి. సో 210 అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే మనకు ఈ వాటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం కాబట్టి, సో ఇటువంటి ఎంత 210 మెగావాట్ల పవర్, అంటే విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి విద్యుత్ ప్రాజెక్ట్, అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించే చర్యలు చేసుకుంటున్న సందర్భం. ఈయన మేఘాలయ సీఎం ఎవరు? కాంరాడ్ సంగ్మా గారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రివర్ చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాలు దాదాపు వేల మంది, చాలా ఎక్కువ మంది జనాభా, అంటే వేలల్లో జనాభా. ఈ ఊమ్న్ ఘాట్ నదిలో మనం దీనిపైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మిస్తే ఆ చుట్టువైపు ఉన్నటువంటి పర్యావరణం చాలా దెబ్బతింటున్నాయనేసి అక్కడ ఉన్న ప్రజలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే మనకు ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్. మేఘాలయ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి లెటర్ పెట్టుకుంటుంది. సో ఎందుకు లెటర్ పెట్టుకుంటున్నాయంటే, ఈ ప్రాంతంలో, అంటే ఈ ఊమ్న్ ఘాట్ నది ప్రాంతంలో మేము హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. దీనికి సంబంధించి పర్యావరణానికి సంబంధించిన పర్మిషన్స్ మీరు ఇవ్వాలనేసి ఇది లెటర్ పెట్టుకుంటాయి. సో లెటర్ పెట్టుకున్నప్పుడు ఈ మేఘాలయ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పర్మిషన్ ఇచ్చేస్తాయి. సో పర్మిషన్ ఇచ్చే సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఊమ్న్ ఘాట్ నది పైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి చర్యలు ప్రారంభిస్తున్న సందర్భంలో అక్కడ మొత్తము అటు చుట్టువైపు దాదాపు 12 గ్రామాల్లో ఉన్నటువంటి జనాలు, అంటే ప్రజలు, ఒక సైడు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ మరొక సైడు ధర్నాలు, అంటే ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఈ మేఘాలయ రాష్ట్రంలో ఊమ్న్ ఘాట్ అనే నది వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, దీని గురించి మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల వార్తల్లోకి
రాష్ట్రంలో ఉన్నది? ఈ ఉమ్నఘాట్ నది పైన ఎంత అంటే 210 అంటే ఎంత సామర్థ్యం కలిగిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటే 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ స్పుత్నిక్ వి అనేది ఇటీవల వార్తల్లోకి ప్రబలంగా రావడం జరిగింది. ఈ స్పుత్నిక్ వి అనేది మొట్టమొదటిసారిగా రష్యా దేశము కరోనా మహమ్మారి అంటే కరోనా వ్యాధి నియంత్రణ కోసము తయారు చేసిన వ్యాక్సినేషన్. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కరోనా వ్యాధి నియంత్రణ కోసము వ్యాక్సినేషన్ తయారు చేసింది రష్యా. అది స్పుత్నిక్ వి అనే వ్యాక్సినేషన్ తయారు చేసినాయి. మరి ఈ స్పుత్నిక్ వి ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చినాయంటే ప్రధానంగా ఈ స్పుత్నిక్ విని ఎమెలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అనే సంస్థ రష్యాలో ఈ స్పుత్నిక్ వి అనే ఒక వ్యాక్సినేషన్ కనుక్కోవడం జరిగింది. సో ఇది ఇక్కడ పక్కలో పెట్టినామంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్పుత్నిక్ వి అనే వ్యాక్సినేషన్ ఏ దేశం తయారు చేసింది? రష్యా దేశం తయారు చేసింది. స్పుత్నిక్ వి అనే ఒక వ్యాక్సినేషన్ ని రష్యాలోని ఏ సంస్థ తయారు చేసింది? గమెలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ. సో ఇది ఈ స్పుత్నిక్ వి కాసేపు పక్కలో పెట్టినామంటే ఇప్పుడు భారతదేశంలో ప్రబలంగా 2020 మార్చి 24వ తారీఖు పూర్తి స్థాయిలో లాక్డౌన్ ని ప్రకటించినామని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే 2021 జనవరి 16వ తారీఖు నుంచి భారతదేశంలో వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా నిత్యావసర కరోనా నివారణ చర్య కోసం 2 వ్యాక్సినేషన్ ని ఇప్పుడు మార్కెట్ లోకి పంపించడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోవాక్సిన్, కోవిషీల్డ్. ఇప్పుడు భారతదేశంలో కరోనా వ్యాధి నియంత్రణ కోసం అత్యవసర నియంత్రణ కోసము మార్కెట్ లోకి విడుదల చేయబడిన వ్యాక్సినేషన్ భారతదేశంలో ఒకటి కోవాక్సిన్, రెండోది కోవిషీల్డ్. ఈ కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తే ఈ కోవిషీల్డ్ అనేది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉన్నాయి. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయడం జరిగింది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు మనకు ఏప్రిల్ 12వ తారీఖు దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 11,08,000 కేసులు ఉంటే ఒక్క రోజుకే ఈ రోజుకి 13వ తారీఖుకి 12 లక్షలకు చేరినాయి. అంటే ఒక్క రోజుకే ఎంత తీవ్రంగా పెరుగుతున్నాయో మనము ఆలోచించవచ్చు. అయితే ఇప్పుడు దీనికి ఈ విషయం ఎందుకు ఇక్కడ వచ్చినాయంటే ఈ భారతదేశంలో ఈ కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ అనేది మార్కెట్ లోకి అందుబాటులోకి ఉన్న సందర్భంలో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మెడిసిన్ సంబంధించి చిన్న టాబ్లెట్ అయినా మనం బయటికి రావాలంటే భారతదేశంలో ప్రధానమైన ఒక సంస్థ ఉన్నాయి. GI, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే భారతదేశంలో ఏ చిన్న మెడిసిన్ తయారైనా అప్రూవ్ చేయాలంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి. దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రెండింటిని అప్రూవ్ చేసి ఇప్పుడు మార్కెట్ లోకి రావడం జరిగింది. అయితే అయినప్పటికీ భారతదేశంలో ఈ కరోనా తీవ్రతరంగా రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఈ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు ఈగలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థతో హైపవర్ కమిటీ నిర్వహించడం జరిగింది 2 రోజుల క్రితం. హైపవర్ కమిటీ నిర్వహించినప్పుడు భారతదేశంలో వ్యాక్సినేషన్ తీవ్రంగా పెరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ మనకు 2 వ్యాక్సినేషన్స్ ఇప్పుడు మార్కెట్ లోకి పంపించడం జరిగింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా అందిస్తున్నారు. అయితే ఇది ఇక్కడ జరిగిన హైపవర్ కమిటీలో రష్యాకి చెందిన ఈ స్పుత్నిక్ వి అనే వ్యాక్సినేషన్ ని కూడా భారతదేశంలోకి తీసుకోవడం కోసం చర్చ జరగడం జరిగింది. అయితే భారతదేశంలో కోవిడ్ అంటే కరోనా వ్యాధి నివారణ కోసము అత్యవసర నివారణ చర్యల కోసం భారతదేశం ఆల్రెడీ 2 ఉండగా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంకోటి తీసుకురావడం జరిగింది. దాని పేరే ఇది స్పుత్నిక్ వి అనే టీకా వ్యాక్సిన్. ఇప్పుడు భారతదేశంలో ప్రబలంగా
కోవిడ్ అంటే కరోనా వ్యాధి నివారణ కోసం భారతదేశంలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ 3 ఉన్నాయి. ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్, రష్యా దేశం నుంచి తీసుకురాబడిన స్పుత్నిక్ వి అనే వ్యాక్సినేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇటీవల అంటే ఈ 2 వ్యాక్సినేషన్ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్పుత్నిక్ వి అనే వ్యాక్సినేషన్ కొత్తగా రష్యా నుంచి మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది వార్తల్లో ప్రబలంగా రావడం జరిగింది. నెక్స్ట్, వూల్ఫ్ ఎయిర్ మాస్క్. వూల్ఫ్ ఎయిర్ మాస్క్. సో ఇది ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. ఈ వూల్ఫ్ ఎయిర్ మాస్క్ అంటే ఏంటంటే ఇది కూడా ఈ కోవిడ్ కి సంబంధించిన కరోనా ఎఫెక్ట్, కరోనా భారతదేశంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో మనము ఇదే సమయంలో 2020 మార్చి ఏప్రిల్ సమయంలో మనకు కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు దీనికి మందులు కనుక్కోవడానికి, వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి తీవ్రంగా ప్రయోగాలు చేస్తున్న సందర్భం. వివిధ సంస్థల్లో మాస్కులు అంటే మనకు కరోనా వైరస్ అటాక్ కాకుండా మాస్క్ తయారు చేస్తున్న సందర్భాల్లో చాలా కష్టాలు పడుతున్న సందర్భం అది. ఎందుకంటే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడడం కోసం. సో ఇప్పుడు 2వ దశ ప్రారంభమైంది. అయితే ఈ వూల్ఫ్ ఎయిర్ మాస్క్ అంటే ఏంటంటే ఈ వూల్ఫ్ ఎయిర్ మాస్క్ అనేది మామూలుగా ఒక పరికరం. ఈ పరికరాన్ని కేరళ రాష్ట్రానికి చెందిన అల్ అబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ అల్ అబాట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేయడం జరిగింది. ఈ పరికరం అంటే ఇది చిన్న సీసీటీవీ రూపంలో ఉంటాయి. సో దీన్ని తీసుకొచ్చి మనం ఒక రూమ్ లో సెట్ చేసి పెట్టుకున్నామంటే ఆ రూమ్ కి కరోనా సోకిన ఒక రోగి అంటే కరోనా సోకిన వ్యక్తి ఆ రూమ్ కి వెంటనే ఇది అట్రాక్ట్ అవుతుంది. వెంటనే ఆ వైరస్ ని ఇమీడియట్ గా అది అబ్జర్వ్ చేసుకునేసి నాశనం చేస్తాయి. సో ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో జనాభా ఎక్కువ, దాదాపు 138 కోట్ల జనాభాకి చేయడం జరిగింది. రైలు రోడ్లు, అంటే సినిమా థియేటర్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల దగ్గర జనాలు ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి మామూలుగా వాళ్ళు రెస్ట్ తీసుకునే రూమ్స్ అట్లా ఉంటాయి కాబట్టి అటువంటి రూమ్స్ లో మనం ఈ సీసీటీవీ రూపంలో ఉన్నటువంటి ఎయిర్ అంటే వూల్ఫ్ ఎయిర్ మాస్క్ ని మనం ఒకసారి సెట్ చేసిన తర్వాత అక్కడ ఎవరైనా కరోనా వ్యాధి సోకిన వ్యక్తి ఒకసారి ఎంటర్ అయితే వెంటనే అక్కడ ఎంత దానిలో అంటే అక్కడ ఎంత కరోనా వ్యాక్సిన్ ఎన్ని కరోనా వైరస్ ఉన్నా ఇమీడియట్ గా అది అబ్జర్వ్ చేసుకునేసి నాశనం చేస్తాయి. సో దీన్ని మళ్ళీ వూల్ఫ్ ఎయిర్ మాస్క్ అనేది మనం ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో మనకు అల్లాబాట్ అనే సంస్థ తయారు చేయడం జరిగింది. దానికి మీరు అప్రూవ్ చేయాలి కదా, దీన్ని ఒకసారి పరీక్షించాలి కదా. సో దీన్ని పరీక్షించడానికి తిరువనంతపురంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ అనే సంస్థ దీనిపైన మొత్తం తీవ్రంగా చర్చించి దీనిపైన పరిశోధన చేసి దీనికి అప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇటీవల ఇది కేరళ రాష్ట్రంలో మార్కెట్ లోకి కూడా రావడం జరిగింది. అయితే దీనివల్ల మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కసారి మనం ఆన్ చేసినామంటే దాదాపు 60,000 గంటలు నాన్ స్టాప్ గా పనిచేస్తాయనేసి చెప్తున్నారు అనమాట. అంటే 18 నిమిషాలు దీన్ని ఒకసారి ఆన్ చేసి పెట్టినామంటే 99% కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో ఇది నయం చేస్తాయి. కాబట్టి ఇది వూల్ఫ్ ఎయిర్ మాస్క్ అనేది ఇప్పుడు వార్తల్లో ప్రబలంగా వస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్స్ ఏది అడుగుతాడంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన వూల్ఫ్ ఎయిర్ మాస్క్ దేనికి సంబంధించింది అంటే కరోనా వైరస్ ని నియంత్రించడానికి తయారు చేసిన ఒక పరికరం. అయితే ఈ పరికరాన్ని ఎవరు కనుగొన్నారంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అల్ అబాట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంస్థ తయారు చేసింది. అయితే ఈ అల్ అబాట్ ప్రైవేట్ సంస్థ తయారు చేసిన వూల్ఫ్ ఎయిర్ మాస్క్ యొక్క అంటే దానిపైన అప్రూవల్ ఇచ్చింది. దాని పూర్తి స్థాయిలో దానిపైన అంటే ప్రయోగాలు జరిపి అది కరెక్ట్ అయినదా కాదా అనేసి ఒకసారి చూసి మొత్తం పరీక్షించి దానికి అప్రూవల్ చేసిన సంస్థ ఏంటంటే మనకు రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. దీని యొక్క ప్రధాన కేంద్రం తిరువనంతపురంలో ఉన్నాయి. సో దీనిపైన ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే కరోనా బాగా ఉధృతంగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన కరోనాకు సంబంధించింది ఏదైనా సరే ఏ చిన్న విషయం వచ్చినా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల డాల్ఫిన్స్ గణన అంటే డాల్ఫిన్స్ సెన్సస్ వార్తల్లోకి రావడం జరిగింది. ఈ డాల్ఫిన్స్ గణన ఒరిస్సా రాష్ట్రంలో
చిలకా సరస్సులో ఉన్నటువంటి డాల్ఫిన్స్ యొక్క గణనని ఆల్రెడీ దీన్ని ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి అనే దానిపైన పూర్తిగా 2021 జనవరి ఫిబ్రవరిలో దీనిపైన పూర్తిగా దాన్ని లెక్క తీసుకోవడానికి అంటే గణించడం ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు ఈ రోజు అంటే ఏప్రిల్ 11వ తారీఖు ఇది మొత్తం ఈ చిలకా సరస్సులో డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయనేసి పూర్తిగా తీసుకురావడం జరిగింది. అయితే భారతదేశంలో అది ఎన్ని ఉన్నాయని చెప్పుకోవడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ సరస్సు ఏంటంటే చిలకా సరస్సు. చిలకా సరస్సు మామూలుగా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ బ్రాకిష్ వాటర్ అంటే ఏంటంటే మామూలుగా సముద్రంలో ఉప్పు నీరు అంటే ఉప్పు యొక్క శాతం లవణీయత ఎక్కువగా ఉంటాయి. మనం తాగే వాటర్లో లవణీయత చాలా తక్కువగా ఉంటాయి. మరి బ్రాకిష్ వాటర్ అంటే ఈ లవణీయత అనేది ఉప్పు నీటి అంటే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటికి మనం తాగే ఉప్పు నీటికి మధ్యస్థంగా లవణీయత ఉంటాయి. అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటి యొక్క లవణీయత కంటే ఈ బ్రాకిష్ వాటర్ యొక్క లవణీయత చాలా తక్కువగా ఉంటాయి. సో మనము తాగే నీటికి సముద్రం నీటికి మధ్యస్థంగా ఉన్నటువంటి నీటిని బ్రాకిష్ వాటర్ అంటారు. సో ఈ బ్రాకిష్ వాటర్ అంటే భారతదేశంలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ అంటే రివర్ ఏంటంటే చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సులో మామూలుగా ఇరవాడే అనే జాతికి చెందిన మామూలుగా డాల్ఫిన్స్ ఉంటాయి. భారతదేశంలో కేవలం చిలకా సరస్సులో మాత్రమే ఇరవాడే అనే జాతికి చెందిన డాల్ఫిన్స్ ఉన్నాయి. మరి ఆక్వాటిక్ అనిమల్ తీసుకున్నామంటే గంగా నదిలో ఉన్నటువంటి గ్యాంజెటిక్ అనేది కూడా అది డాల్ఫిన్స్. అయితే ఇక్కడ వేరియేషన్స్ చూడండి. గంగా నదిలో ఆక్వాటిక్ అనిమల్ అంటే గ్యాంజెటిక్ అయితే అది ఇక్కడ మనకు చిలకా సరస్సులో ఓన్లీ ఇరవాడే అనే డాల్ఫిన్స్ ఇక్కడ ఉంటున్నాయి. సో ఇరవాడే అనే డాల్ఫిన్స్ ఇప్పుడు గణించడం ప్రారంభించినారు. సో దీని ప్రకారం ఈ ఇరవాడే డాల్ఫిన్స్ ఈ సంవత్సరం అంటే రీసెంట్ గా ఇది మొత్తము 544 ఉన్నట్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి ముందు ఇది ఎంత ఉన్నాయంటే 233 ఉన్నాయి. అయితే 2233కి ఎంత పెరిగినాయి? దాదాపు 544 అంటే దాదాపు సగానికి సగం పెరిగినాయి. అంటే ఈ వన్యప్రాణులు అంటే భారతదేశంలో కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు వన్యప్రాణుల అభివృద్ధి అనేది చాలా ప్రామాణికమైన విషయం. కాబట్టి మనకు 233 నుంచి 544 పెరగడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఈ చిలకా సరస్సు పైన మామూలుగా ప్రధానంగా క్వశ్చన్స్ వస్తాయి. ఒడిస్సా రాష్ట్రం అంటే మామూలుగా వన్యప్రాణులకి సంబంధించింది అత్యంత ప్రధానమైన రాష్ట్రము. మనకు రిడ్లే తాబేల్స్ తెలుసు, రిడ్లే జాతికి తెలుసు, ఆలివ్ రిడ్లే జాతి తాబేల్స్ ప్రధానంగా ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలోని గహిర్మాత బీచ్ దగ్గర చాలా ప్రామాణికంగా ఉంటాయి, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అది సీజన్ ని బట్టి ఇతర ప్రాంతం నుంచి కూడా అక్కడ వచ్చి అది పిల్లలు పెట్టుకోవడానికి ఒక గహిర్మాత బీచ్ ఇంకా ఆ ప్రాంతాన్ని మామూలుగా ప్రభుత్వం కేటాయిస్తాయి. సో ఈ విధంగా ఒరిస్సా రాష్ట్రంలో ఈ వన్యప్రాణులకు సంబంధించి చాలా ప్లేసులు ఉన్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇటీవల పూర్తి స్థాయిలో సాంస్క్రిట్ లెర్నింగ్ యాప్ వార్తల్లోకి వచ్చినాయి. దాని పేరు ఏంటంటే లిటిల్ గురు అనే యాప్. ఇది పూర్తి స్థాయిలో సాంస్క్రిట్ లెర్నింగ్ యాప్. ఇది భారతదేశంలో భారతదేశానికి సంబంధించిన అంటే భారతదేశం యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనది. అంటే చాలా పూర్వం అంటే ఇక్కడ భారతదేశంలో జైనిజం కావచ్చు బౌద్ధ మతం కాబట్టి దానికి సంబంధించిన మొత్తం గ్రంథాలు మొత్తం సాంస్క్రిట్ లోనే ఉన్నాయి. సో కాబట్టి ఈ సాంస్క్రిట్ ని పూర్తి స్థాయిలో అత్యంత సులభంగా అంటే బొమ్మల రూపంలో పాటల రూపంలో నేర్చుకోవడం కోసము ఇటీవల లిటిల్ గురు అనే పేరుతో లిటిల్ గురు లెర్నింగ్ యాప్ ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇటీవల నిన్న అంటే ఏప్రిల్ 12వ తారీఖు బంగ్లాదేశ్ లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఆవిష్కరణ బంగ్లాదేశ్ లో జరిగినాయి. అయితే ఇది ఈ లిటిల్ గురు లెర్నింగ్ యాప్ ని భారతదేశంలో ఏ సంస్థ ప్రారంభించిందంటే ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ అనేది మనం ఆల్రెడీ ఈ సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది, అంటే ఆవిష్కరించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో సాంస్క్రిట్ లెర్నింగ్ యాప్. ఎందుకంటే భారతదేశంలో అంటే సాంస్క్రిట్ అనేది చాలా ప్రామాణికమైనది. దాన్ని సులభమైన రీతిలో చదువుకోవడానికి నేర్చుకోవడానికి ఇది చాలా బాగా పనికొస్తాయి అనేసి చెప్పడం జరుగుతున్నాయి. సో దీనిలో ఏంటంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన సాంస్క్రిట్ లెర్నింగ్ యాప్ పేరు ఏంటంటే లిటిల్ గురు. ఒకటి మాత్రమే ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నటాంజే అణుకేంద్రం. ఇటీవల నటాంజే అణుకేంద్రం వార్తల్లోకి వచ్చినాయి.
ఇది ప్రధానంగా నటాంజే అణుకేంద్రం అనేది ఇరాన్ దేశంలో ఉన్నాయి. అయితే మనము మామూలుగా గమనించవచ్చు, ఇరాన్ దేశానికి పక్క ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఈ నటాంజే అణుకేంద్రం ఎందుకు వార్తల్లోకి వచ్చినాయంటే, ఈ నటాంజే అణుకేంద్రం పైన సైబర్ దాడులు జరిగినాయి. అయితే ఈ సైబర్ దాడుల్ని పక్క ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశమే ఈ నటాంజే అణుకేంద్రం పైన సైబర్ దాడులు జరిపించనేసి ఆ ఇరాన్ దేశ అధ్యక్షుడు హసన్ రొహానీ ఆక్షేపించడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో దీనిపైన మేము ఎటువంటి చర్యలు తీసుకోలేదు, మేము దీనిపైన ఎటువంటి చర్యలకి పాల్పడలేదనేసి ఇజ్రాయెల్ దేశము సైలెంట్ ఉండడం జరిగింది. సో ఇదన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇటీవల వార్తల్లోకి వచ్చిన నటాంజే అణుకేంద్రం ఏ దేశంలో ఉన్నాయంటే ఇరాన్ దేశంలో ఉన్నాయి. ఇటీవల ఈరోజు వార్తల్లో ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. అతడు మొట్టమొదటి ఏంటంటే సతీష్ కౌల్. ఇతను పంజాబీ, బెంగాలీ మరియు బాలీవుడ్ లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించడం జరిగింది. అయితే ఇటీవల అనారోగ్య కారణాల వలన ఇతడు మరణించడం జరిగింది. కాబట్టి ఇతని పేరు అంటే భారతదేశంలో కొంత ముఖ్యమైన వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి, కాబట్టి ఈ సతీష్ కౌల్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఐఏ రెహమాన్ ఈయన ప్రధానంగా పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి. ఇతడు మానవీయతపై అంటే హ్యూమన్ బీయింగ్స్ పై ఎక్కువ, మానవ హక్కుల కోసం ఎక్కువ పోరాడుతూ ఉంటాడు. ఇతని మామూలుగా భారత్ పాకిస్తాన్ శాంతి దూత అని కూడా అంటారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మానవతా విలువలపై ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి. ఇతను మానవతా విలువలపై ఎక్కువ పోరాటం చేసిన దానికి మామూలుగా ఇతనికి రామన్ మ్యాగ్సెసే అవార్డు కూడా రావడం జరిగింది. రామన్ మ్యాగ్సెసే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇతను కూడా ఈ రోజు ఏప్రిల్ 13వ తారీఖు ఇతడు మరణించి వార్తల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో కొన్ని ముఖ్య విషయాలు, అంటే ఈ రోజు వివిధ పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు తీసుకుని మనం పోటీ పరీక్షలు చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ లో ఇందులో ఏదైనా